మార్గన్ స్టారింగ్ విజయ్ ఆంటనీ ఇవాళ నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. థియేటర్స్ లో మిస్ అయ్యా, అందుకే ఇప్పుడు చూడాల్సి వచ్చింది. ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ లో రమ్య అనే అమ్మాయిని ఒక కెమికల్ సబ్స్టెన్స్ యూజ్ చేసి చంపేస్తారు. ఇది తెలుసుకున్న ఫార్మర్ ఏడీజీపీ ధృవ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో అరవింద్ ని ఫాలో చేయడం, ఇంట్రాగేట్ చేయడం చేస్తారు. మరి ఈ సిరీస్ ఆఫ్ మర్డర్స్ అరవింద్ చేశాడా లేక వేరే ఎవరైనా? అసలు కిల్లర్ మోటివ్ ఏంటి? ఇలా స్టోరీ రివాల్వ్ అవుతుంది. సినిమా ఎలా ఉంది అంటే బాగానే ఉంది. కొన్ని క్లియర్ చేయకుండానే వదిలేశారు, కొన్ని ట్రై చేశారు. కిల్లర్ చేసే మర్డర్స్ ని కూడా కొత్తగా చూపించారు. అండ్ అరవింద్ క్యారెక్టర్ కి ఒక మెమరీ పవర్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవడం కూడా బాగుంది. సెకండ్ హాఫ్ లో దీని గురించి ఎక్కువ చూపిస్తారు. ఈ క్యారెక్టర్ కోసం కొత్త ఆర్టిస్ట్ ని క్యాస్ట్ చేసుకున్నారు. హెవీ కాస్టింగ్ అయితే ఏముండదు మూవీలో. ఫస్ట్ హాఫ్ లో మెజారిటీ ఆఫ్ టైం ఒక పర్సన్ ని కార్నర్ చేసుకుని ఉంటుంది. తర్వాత నుంచి ఇంకా బెటర్ గా అవుతుంది. ధృవ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేంత పర్సనల్ గా ఈ కేసులో ఏముంది, ఎందుకంత కనెక్ట్ అయ్యాడు అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అరవింద్ అనే క్యారెక్టర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ మూవీలో. క్లిఫ్ హ్యాంగర్స్ అన్ని క్లైమాక్స్ లో లింక్ చేస్తారు. క్లైమాక్స్ మాత్రం చాలా హర్రీగా కంప్లీట్ చేశారనిపించింది. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సముద్రకని గారు కూడా ఉంటారు, కానీ ఆయన రోల్ పెద్దగా ఏముండదు మూవీలో. విజయ్ ఆంటోనీ కన్నా అజయ్ రోల్ బాగుంటుంది. మూవీ కదా, మూవీ లాగానే చూడండి. రియల్గా అవ్వదు కదా అంటే అందుకే మూవీలో అయింది. టైం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ కానీ థ్రిల్ కానీ మూవీలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్గా ఉంటుంది థ్రిల్లర్ ఇది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.